మా నాయకుడు వాళ్ళ భాషలో చెప్పాలంటే ఆయన జైల్లో పెట్టి రకరకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా అరే జగన్మోహన్ రెడ్డి ఏం పీక్కుంటారో పీకోరా బాబు అని చెప్పన్నాడు. ఎవరికైనా ఆ మాట అనేది దమ్ముందా అంటే మన కిందపచ్చుకోవడం కాదు, అన్ని బాధలు పెట్టినా డైరీ లాక్కోవాలని చూసినా రకరకాల పోలీసులతో పెట్టినా అన్ని బాధల్లో ఉండి కత్తి పోట్లు పొడిచినా సరే తిరగబడి మరి నేను పొడుస్తాను ఏం చేస్తామనే పరిస్థితిలో నాయకుడు ఉన్నాడంటే అట్లాంటి నాయకులు మనం ఈ రోజు ఎప్పుడు అందుబాటులో ఉండే నాయకుడే ధూళిపాల నరేంద్ర కుమార్ గారు. ఇందాక మా సోదరులు చెప్పారు, ఎందుకంటే ఇవాళ నరేంద్ర కుమార్ గారి మీద నిలబడ్డాలంటే ఒక షేక్ వచ్చేస్తుంది. అది ఎందుకయ్యా అంటే ఆయన వాళ్ళలాగా బాడీలు అమ్ముకోను లేకపోతే పోస్టులు అమ్ముకోను కార్యకర్తల దగ్గర డబ్బులు తీసుకోను. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారంటే తెలుగుదేశం కార్యకర్త అయితే 10%, వైసీపీ కార్యకర్త అయితే 5% కడిగి డబ్బులు వసూలు చేశారు. ఆ లక్షణాలు మన నాయకుల దగ్గర లేవు. ఒక మంచితనమే ఉంది కాబట్టి కేవలం ఆ మంచితనంతో మనం గెలుస్తాం. వాళ్ళ దగ్గర 100 కోట్లు ఉండొచ్చు, 1000 కోట్లనే పెట్టొచ్చు. డబ్బు పని లేదు, దమ్ము పని చేసింది జనంలో ఉన్నాడు కాబట్టి, జనం నుంచి నాయకుడు కాబట్టి ఇలా గెలిచారు. ఈ రోజు అటు ఓట్లేసాలు కూడా మంచి నాయకుడిని పోగొట్టుకొని ఒక దైత్యం తెచ్చుకున్నామని చెప్పేసి బాధపడతారు. కాబట్టి దయచేసి ఇక్కడ నాయకులను చూస్తేనే అర్థమైపోతుంది సార్, మా నాయకులే 200 నాయకులే. ఈ నాయకులకి ఎంతమంది ఓటర్లు ఉంటారో ఎంతమంది ఉంటారో ఒకసారి అర్థం చేసుకోండి. కాబట్టి ఈ రోజు అందరూ కూడా మీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తాం, గెలిపించి అక్కడ కూర్చోబెడతాం అని చెప్పేసి మనం చేసుకుంటూ ఈ అవకాశం అందరికీ సెలవు తీసుకున్నాం.